పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. పరలో కుటుంబ పరిచర్యక మందిర పనులు జరుగుతుండగా ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క శుక్రవారం ఉదయం 9:30కు మందిరంలో యేసుని స్వస్థపరిచే కార్యక్రమం ఉంటుంది. ప్రతి వారు పాల్గొవలసిందిగా వేడుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనం. కీడుకు ప్రతి కీడు చేస్తనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. పరిశుద్ధ లేఖనములో అనేకమైన సూచనలు, వాగ్దానాలు, దేవుని యొక్క కృపను తెలియజేసే సంఘటనలు మనము చూస్తూ ఉంటాం. ఈ లోకం ఒకవైపు ఆలోచిస్తుంటే బైబిల్ లేదా పరిశుద్ధ లేఖనం మరొక కోణములో మనకు పరిచయం చేయడం చూడగలం. ఈ లోకంలో మనం కొన్నిసార్లు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి మనకు అనిపిస్తూ ఉంటుంది, మన కోపాన్ని చూపిద్దాం అనుకుంటా. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కీడుకు ప్రతి కీడు చేస్తనుకోవద్దు కానీ యెహోవా కొరకు కనిపెట్టుకొనుము. నిజమే ప్రియ కుమారుడు కుమార్తె, ఈ దినాన మన పట్ల ఎవరైతే హేళన చేస్తూ, అవమానిస్తూ, వ్యతిరేకమైన పనులు పలుకుతారో వారి గురించి మనము తలంచొద్దు కానీ దేవుని యొక్క కార్యం కొరకు మనం వేచి ఉందాం. ఆయన కార్యం కొరకు మనము కనిపెడదాం. దేవుని యొక్క కార్యం కొరకు ఎప్పుడైతే మనం చూస్తామో మన పక్షమున ఆయన వ్యాజ్యమాడే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నీ జీవితంలో నిన్ను కలవపరుస్తున్న ప్రజల విషయంలో ఒకవేళ మనము తప్పుడు ఆలోచిస్తున్నామేమో, పగ తీర్చుకుంటా మన పని కాదని అపోస్తలుడైన పౌలు గారు రోమా పత్రిక 12 తెలియజేయబడుతుంది. ఒకవేళ ఈరోజు ఈ దినాన నీవు నేను కూడా యెహోవా కొరకు కనిపెట్టినట్లయితే ఆయన ఖచ్చితంగా మన పట్ల ఆయన గొప్ప కార్యం చేయండి. ఆయన పక్షమున వ్యాజ్యమాడడానికి సిద్ధంగా ఉన్నాడు. భయపడవద్దు, ఆందోళన చెందవద్దు. ప్రభువు మీద మన మనసును పెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి కొన్నాళ్ళు ప్రభా, నీ వాక్య సెలవిచ్చిన ప్రకారము ఆయన కీడుకు ప్రతి కీడు కాకుండా ప్రభా నీ మాటల బట్టకు సహాయం దయచేయండి. ఇగో నీ బిడ్డల నిరుత్సాహములో మీరే ధైర్యపరచండి. ఇగో నీ కొరకు కనిపెట్టుకుంటుండగా మీరే నీ అద్భుతమైన కార్యం చేసి నీ ఆశ్చర్యమైన కార్యముతో నడిపించి బలపరచమని దినాలు వచ్చిన ప్రతి బిడ్డలు వారు నిజంగా మొరుపెడుతుండగా గొప్ప కార్యములు చేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. దేవుని యందు నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళండి. ఆయన మనకు తోడైనగాక. ఆమేన్.